మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, respected would-be teachers. In this video, we are going to know about DSC, district-wise vacancies from particular Kadapa. I hope you all are fine. You are watching PR Academy YouTube channel. Welcome to my channel. కడపకి సంబంధించినటువంటి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ కేటగిరీస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ అండ్ పీఈటీ వీటికి సంబంధించినవన్నీ కూడా ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ మీడియంలో ఉంది, బ్యాక్లాగ్లో ఉందా, జనరల్లో ఉందా, విమెన్కి ఉందా, పిహెచ్కి ఉందా, ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం అన్ని వీడియోస్ తెలుసుకున్నాం, వేరే వేరే డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఏ నోటిఫికేషన్. సో అదే తరహాలో ఇక్కడ కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోకల్ క్యాండిడేట్కి ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏ జిల్లాలో నేను అప్లై చేయాలి, ఏ జిల్లా అంటే ఎవరో చెప్తుంటారు మాటలతో పలానా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పలానా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు దగ్గర ఒక ఎవిడెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు ది ఇంగ్లీష్ పోస్ట్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ లేదా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ దగ్గర మొత్తం జిల్లాలో అన్ని లాస్ట్ వీడియోస్లో 14th నెంబర్ వీడియోలో నేను మొత్తం ఎన్ని జిల్లాలు మ్యాథ్స్కి సంబంధించిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా మొత్తం 13 జిల్లాలు రాసి ఎన్ని జిల్లాలు అక్కడ కమ్యూనిటీ లేకుండా డైరెక్ట్ టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం నేను అక్కడ పొందుపరిస్తే అప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు ఏ జిల్లాలో మీరు అప్లై చేస్తే మీకు బాగుంటుంది, ప్లస్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి టార్గెట్ డేట్ కానీ నాన్ లోకల్లో అప్లై చేసేటప్పుడు నంబర్ ఆఫ్ పోస్ట్ ఉంటేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. లోకల్ అనుకోండి అది వేరు, ఓకేనా, హైయెస్ట్ మార్క్ ఉండాలి, ప్లస్ రిజర్వేషన్లో అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ ఈజ్ గుడ్. బట్ నాన్ లోకల్గా అప్లై చేసేటప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎక్కువ పోస్ట్ ఉండేటప్పుడే మనకి ఎక్కువ ఆపర్చునిటీనే ఉంటుంది, లేదు అంటే డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే అవగాహనతో మనం అప్లై చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రైట్, మరి అటువంటి అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం. కాబట్టి మీరు నా కోసం ఏమైనా చేయాలి అంటే ఒక చిన్న పని చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirants. ఇట్ ఈస్ ఏ సఫిషియెంట్ సపోర్ట్ టు మీ అండ్ మై ఛానల్. ఓకే, సో రైట్, ఇప్పుడు కడపలో ఉన్నటువంటి ఎస్జిటికి తెలుగు మీడియంకి సంబంధించినవి ఇప్పుడు తెలుసుకుందాం. మరి తెలుగు మీడియంకి సంబంధించిన ఏదైతే ఉందో, ఎందుకంటే ఉర్దూ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. సో కాబట్టి ముందు తెలుగు మీడియం టీఎంకి సంబంధించినటువంటి ఎస్జిటి పోస్ట్ గురించి తెలుసుకుందాం. రైట్, మరి ఓసీలో ఎన్ని ఉన్నాయమ్మా, ఓపెన్ కేటగిరీలో 31, అలాగే బీసీఏలో 7, బీసీబీ 9, బీసీసీ 0 ఉంది, బీసీడీ 5, అలాగే బీసీఈ 3, ఎస్సీ 14 ఉన్నాయి మిత్రమా. రైట్, ఎస్టీ 5, రైట్, ఈడబ్ల్యూ 7, వెరీ గుడ్. అండ్ పిహెచ్సి ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఏం లేదు, 0. రైట్, విమెన్లో అయితే ఎక్కడ కూడా ఏం లేదమ్మా. విమెన్లో మొత్తం పైన జీరోసే, అంటే పర్టికులర్గా విమెన్ లేదు. ఎక్కడ ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు బీసీఏలో జనరల్లో ఉంది కాబట్టి విమెన్ అప్లై చేయవచ్చు, మేల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్ అప్లై అంటే బోత్ జెండర్ వారు అప్లై చేయడానికి ఎక్కడ అవకాశం ఇచ్చాడు కాబట్టి పర్టికులర్గా ఎక్కడ ఇవ్వలేదు. కొన్నిటి దగ్గర పర్టికులర్గా ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు మనం చూసి అప్లై చేయడానికి బాగుంటుంది. రైట్, సో ఎక్కడ మనం చూస్తాం తెలుగు మీడియంకి సంబంధించిన ఎస్జిటి స్కూల్స్. ఇప్పుడు ఉర్దూ మీడియంకి సంబంధించిన ఎస్జిటి స్కూల్స్ చూద్దాం ఎన్ని ఉన్నాయి. సో ఓసీలో 1 ఇచ్చాడండి జనరల్, బీసీఏ 3, అలాగే బీసీబీ, బీసీసీ, బీసీబీలో లేదు, బీసీసీలో లేదు, మళ్ళీ బీసీడీలో కూడా 3 పోస్టులు ఉన్నాయి, బీసీఈలో 0, ఎస్సీకి 4 పోస్టులు ఉన్నాయి ఉర్దూ మీడియం, అలానే ఎస్టీకి 2 ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్ 0. రైట్, సో ఇక్కడ విమెన్కి చూడండి, బీసీఏలో విమెన్కి 1 ఇచ్చాడు పర్టికులర్ అప్పుడు బీసీఏకి విమెన్కి ఇచ్చాడో ఉర్దూ మీడియంలో ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. రైట్, బీసీఏకి ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే ఉర్దూ మీడియంలో ఉన్నాయి. రైట్, అలాగే బీసీడీ 4 పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్సీకి 7, అలాగే ఎస్టీకి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇక్కడ కడపలో చూస్తే ఉర్దూ మీడియం కూడా మంచి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ గురించి తెలుసుకున్నాం. ఎస్జిటి తెలుగు మీడియం తెలుసుకున్నాం, ఉర్దూ మీడియం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుగు స్కూల్ అసిస్టెంట్, అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ మొత్తం వెళ్దాం. సో రైట్, మరి తెలుగు ఉంది. తెలుగు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన చూడండి చాలా తక్కువ పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలో 1 ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ కూడా లేదు, ఓన్లీ 1 ఏక్ నిరంజన్. కడపలో
ఓపెన్ కేటగిరీలో ఓన్లీ 1 పోస్ట్ ఉంది కాబట్టి లోకల్ స్టూడెంట్ ఎలిజిబుల్, నాన్ లోకల్ ఓకే. మరి నాన్ లోకల్ కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక పోస్టు కాబట్టి కడపకి తెలుగుకి ఎవరు అప్లై చేయకూడదు. అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్ విడిచిపెట్టడమే. ఎవరిదైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో అక్కడ కమ్యూనిటీతో కూడా సంబంధం లేదు. ఎవరిదైతే హైయెస్ట్ డిస్ట్రిక్ట్ టాపర్ ఒక పోస్టు నిజంగా కొట్టేవాడు, సో ఎవరైతే లెవెల్లో హై లెవెల్లో ప్రిపరేషన్ చేసి హైయెస్ట్ మార్క్ ఎవరైతే తెస్తారో దే ఆర్ నిజంగా దట్ క్యాండిడేట్ ఈజ్ రియలీ గ్రేట్. ఇటువంటి నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఉంది, ఒక పోస్ట్ కొట్టడం అంటే రైట్. మరి ఇక్కడ ఇంగ్లీష్, కడపకి ఇంగ్లీష్ అయితే కొన్ని పోస్టులు ఉన్నాయండి. ఓపెన్లో 10 ఉంది, అలాగే బీసీఏ 2, బీసీబీ 3 అండ్ బీసీసీ 0, బీసీడీ 3 పోస్ట్ ఉంది, అలాగే బీసీఈలో 1 ఉంది, ఎస్సీకి 6 ఉన్నాయి ఇంగ్లీష్ వావ్. అండ్ ఎస్టీస్ 2, ఈడబ్ల్యూఎస్ ఇంకా 3 ఉందండి. దెన్ పిహెచ్ అయితే 0. సో ఓపెన్ కేటగిరీలో 10 ఉంది కాబట్టి నాన్ లోకల్కి అవకాశం ఉంటుంది. విమెన్కి అయితే ఎక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వలేదు. సో టోటల్గా ఇక్కడ చూస్తున్న ఇంగ్లీష్కి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే కనిపించింది రైట్. ఓకే వెల్ ఇంగ్లీష్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్లో ఎన్ని ఉన్నాయేమో చూద్దాం. ఓపెన్ కమ్యూనిటీలో జనరల్ అయితే 3 ఉంది, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 0, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 2 ఉంది, ఎస్టీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది రైట్. అలాగే విమెన్కి ఒక పోస్ట్ కూడా లేదు, ఎక్కడ కూడా విమెన్కి లేదు. ఇక్కడ అంటే బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అలాగే ఓపెన్ కేటగిరీలో కూడా ఒకటి కూడా లేదు. బట్ ఇక్కడ చెప్పాలి ఫిజిక్స్కి అన్ని డిస్ట్రిక్ట్లో కొన్ని తక్కువ పోస్టులే ఉన్నాయనండి. సో ఓపెన్ కేటగిరీలో 3 ఉంది ఓకేనా. బీసీఏ, బీసీబీ, అలాగే బీసీడీ, బీసీఈలో ఉంది, మళ్ళీ ఎస్సీలో 2 ఉన్నాయండి. ఓకే ఎస్టీ సో చూసాం ఓకేనా. సో జనరల్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బయాలజీకి సంబంధించినట్టు ఇక్కడ చూస్తే కడపలో కేవలము సో ఓన్లీ 1 హియర్ ఈజ్ ద ఇక్కడ చూడండి ఇక్కడ ఓసీకి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ బయాలజీ ఉర్దూ మీడియం అనేది ఒకటి ఎస్సీలో ఒకటి ఉంది, మరి ఎక్కడ కూడా పోస్ట్ లేదు. బయాలజీ ఈ 2 మరి ఎక్కడ కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇంకా ఎక్కడ కూడా ఒక పోస్ట్ కూడా లేదు రైట్. ఓపెన్లోని ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ ఉంది. సో మేల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్ అప్లై చేయవచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ప్రతి ఒక్కరికి అవకాశం అయితే అక్కడ ఉంది. నెక్స్ట్ కడప సోషల్కి సంబంధించి చూస్తున్నాం, మరి పీటీకి సంబంధించి రియల్లీ సోషల్ చూస్తుంటే ఇక్కడ చాలా పెయిన్ఫుల్ అండి. ఏ జిల్లాలలో చూసినా కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి రైట్. ఓసీకి అయితే 3 ఉంది, మరి బీసీఏ, బీసీబీ ఓకేనా, బీసీఏలో అయితే 0, బీసీబీ 1 ఉంది, అలాగే సిడిఈలో ఏం లేదమ్మా, ఎస్సీ 0, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ రైట్. ఇక్కడ విమెన్కి సంబంధించినటువంటి ఉర్దూ అయితే ఇక్కడ 2 ఇచ్చాడండి ఎస్సీకి ఓకేనా. బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉర్దూ మీడియం ఏదైతే ఉందో అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం స్కూల్లో ఉర్దూ వాళ్ళు ఉంటారు, దాంట్లో సోషల్ అయితే 2 ఇవ్వడం జరిగింది రైట్. మరి టోటల్గా చూస్తే 2, 3, 2, 5 పోస్టులే ఇక్కడ కనిపిస్తున్నాయి రైట్ సోషల్కి. మరి పీఈటీకి సంబంధించినట్టయితే దే ఆర్ వెరీ లక్కీ పీపుల్ ఓకేనా. సో ఓసీ 10, బీసీఏ 1, బీసీబీ, బీసీసీ, బీసీడీ, అలాగే బీసీఈలో అయితే ఏం లేవు, ఎస్సీకి మళ్ళీ 4, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ 1. సో విమెన్కి అయితే ఇక్కడ కూడా ఇవ్వలేదు ఒక పోస్ట్ కూడా. టోటల్గా ఇక్కడ చూస్తే 11, 13, 14, 18, 20 పోస్టులు ఉన్నాయి మొత్తం. సో టోటల్గా పీఈటీలో అయితే 20 పోస్ట్ కడపకి అయితే ఇవ్వడం జరిగింది రైట్. కడపలో అయితే పీఈటీను. నెక్స్ట్ కడపలో ఇక్కడ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఒకటి ఉంది, సాంస్క్రిట్ ఉంది, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఎనీహౌ మనం ఒక పోస్ట్ ఇచ్చిన అది మెన్షన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఓసీ ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, మరి ఎక్కడ కూడా లేదు మిత్రమా, ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, అది కూడా జనరల్ ఉంది రైట్. ఇంకా బీసీ, బీసీఏ, బీఏ కమ్యూనిటీ ఎక్కడ కూడా లేదు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్కడ కూడా లేదు రైట్. నెక్స్ట్ సాంస్క్రిట్కి సంబంధించినది, సాంస్క్రిట్కి అయితే ఇక్కడ ఓన్లీ ఎస్సీకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ పరంగా. ఇంకా బీసీఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ఇంకా ఏది ఇవ్వలేదు. ఓపెన్ కేటగిరీలో కూడా పోస్టులు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. కాబట్టి సంస్కృత్ ఎవరైతే ఉందో సంస్కృత్ సబ్జెక్ట్ ఎవరైతే సంస్కృత్ ఎలిజిబిలిటీ ఉన్నారో వారికైతే ఒక చిన్న అవకాశం అని ఇది చెప్పవచ్చు రైట్. మరి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మొత్తం క్లియర్గా తెలుసుకున్నాం.
కడపకి సంబంధించినటువంటి బీసీఏ, బీసీడి, అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్. సో అక్కడ క్లియర్గా మనం తెలుసుకున్నాం కడపలో. అయితే ఎస్జిటి అక్కడ ఉర్దూ, తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. సో రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండుకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీలైతే వీడియోని కొంచెం షేర్ చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. దానివల్ల నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.